హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎన్నో గాయాలు గుండా వెళ్తూ ఉంటాం కదా మనము. అందరు ఏం చెప్తారంటే చాలా పరిస్థితులు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నామనే మాట చెప్తారు. చాలామంది ఏమనుకుంటారంటే సంఘానికి వస్తే లేదా దేవుని దగ్గరకు వస్తే అన్నీ తీరిపోతాయి, అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను ఆ మాట అయితే ఈరోజు మీతో చెప్పట్లేదు, ఎందుకంటే అది ప్రాస్పరిటీ గాస్పెల్ అవుతుంది కాబట్టి ఆ మాట మీకు చెప్పట్లేదు. కానీ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలను, ఏంటంటే గాయములను కట్టువాడు దేవుడు మాత్రమే. ఆమేన్. అందరూ ఏదో గాయంతో లోపలికి వస్తారు, అందరూ ఏదో గాయాన్ని మోస్తూ ఉంటారు, అందరూ ఏదో గాయం మానిపోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అది సొంత గాయాలై ఉండొచ్చు, ఇతరుల వల్ల వచ్చిన గాయాలై ఉండొచ్చు, కానీ లేదా మనం బాగా ఇష్టపడిన వాళ్ళు మనకు చేసిన గాయమై ఉండొచ్చు, మన కుటుంబీకులు మనకు చేసిన గాయమై ఉండొచ్చు, మన పరిస్థితులు మనకు చేసిన గాయమై ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మనందరం ఏదో ఒక గాయంతో నలుగుతూ ఉంటాము. ఆ గాయం అన్నిటికీ కూడా ఒకే ఒక్క సమాధానం ఏంటయ్యా అంటే నిరీక్షణ. ఏంటది? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అందరు చదువుదామా? ఫస్ట్ లైన్ ఒకసారి అందరు కలిసి చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గాయములకు సమాధానం ఏంటి? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. గాయములకు సమాధానము నిరీక్షణ అయినప్పుడు ఆ గాయం ఎప్పుడు కట్టబడుతుంది అని ఎదురు చూస్తా ఉన్న సమయం అంతా కూడా దాన్ని మనము నిరీక్షణ అని అంటా ఉన్నాం, హోప్ అని అంటా ఉన్నాం. ఏంటి ఆ నిరీక్షణ? ఏంటి ఆ నిరీక్షణ? ఎందుకు మనం ఎదురు చూడాలి? ఒకవేళ ఎదురు చూస్తే గాయం కట్టబడుతుందా? ఒకవేళ ఎదురు చూస్తే గాయం మానిపోతుందా? ఒకవేళ ఎదురు చూస్తే గాయం మానకుండానే మనం ప్రభు చెంతకు చేరుతామా అంటే ప్రతిదానికి సమాధానము నిరీక్షణ అంటా ఉంది. ఆ నిరీక్షణ అంట మనల్ని సిగ్గుపరచ నీయదు. ఒకవేళ ఈ నిరీక్షణలో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకేదైనా అవమానం ఎదురై ఉండొచ్చు. ఒకవేళ ఈ నిరీక్షణలో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా గాయం ఎక్కువైపోవచ్చు. ఒకవేళ ఈ నిరీక్షణలో మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకి దేవుని యొద్ద నుంచి సమాధానము రాకపోవచ్చు. మనము ఈ నిరీక్షణలో ఇంకా ఎదురు చూస్తున్నప్పుడు పరిస్థితులు ఇంకా ప్రతికూలంగా మారిపోవచ్చు. అయినప్పటికీ ప్రతి ఒక్క నిరీక్షణ నెరవేరుతుంది, ప్రతి ఒక్క గాయము కట్టబడుతుంది. అందుకే ఏమంటున్నాడంటే నిరీక్షణ ఎప్పుడు మనల్ని సిగ్గుపరచ నీయదు. ప్రతి అవమానము కూడా ఆశీర్వాదంగా ఖచ్చితంగా మారుతుంది ఎప్పుడు? నిరీక్షణలో ఉన్నప్పుడు. ప్రతి మాట, ప్రతి చెడు మాట, నీ జీవితంలో వచ్చిన చెడు మాట కూడా మంచి మాటగా మారుతుంది. నీ జీవితంలోకి వచ్చిన ప్రతి శాపం కూడా మంచి ఆశీర్వాదంగా మారుతుంది. ఎప్పుడు అంటే నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు. ముందుకు వెళ్ళి చదువుదామా? అందరూ చదవాలి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచబడనీయదో, ఎప్పుడైతే ఈ నిరీక్షణ ద్వారా మనము సిగ్గుపరచబడమో మనకి ఒక గిఫ్ట్ ఉందంట. ఏంటి ఆ గిఫ్ట్ అంటే పరిశుద్ధాత్మ దేవుని అనుభవము. పాత నిబంధనలో ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చాడు, లోపలికి రాలేదు. కొత్త నిబంధనలో ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మరణం జరిగిందో ఆ రోజు నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో నివాసం చేస్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనకి ప్రేమ అనే అనుభవము, మనకి పశ్చాత్తాపము అనే అనుభవము, మనకి పాపక్షమాపణ అనే అనుభవము, మనకి పాపములు కడుగుకొనుట అనే అనుభవము. ఈ అనుభవాలన్నీ అనుభవిస్తూనే మనం నిరీక్షణతో ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను ఇందాక చెప్పినట్టు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యలన్నీ తీరిపోతాయని నేను చెప్పట్లేదు, మళ్ళీ చెప్తా ఉన్నా. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో గాయంతో బాధపడుతూ ఉంటారు.
కానీ ఆ నిరీక్షణ ప్రతి ఒక్క గాయాన్ని కట్టును కాక. అలాంటి నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఈరోజు. అలాంటి నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తిని మీకు ఈరోజు పరిచయం చేస్తాను. పాపం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఈ బంధకాల నుంచి నేను బయటకు వస్తాను, ఎప్పుడు నేను దేవుని స్తుతిస్తాను అనే ఒక వ్యక్తి, మనకి బాగా సుపరిచితమైన వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అందరు చదవండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుంచి వచ్చి ఆయనకు ఎదురుపడి. చూడండి ఒకసారి, ఆయన గెరాసీనుల దేశంలోకి వెళ్ళాడంట. గెరాసీనుల దేశంలోకి వెళ్ళిన వెంటనంటే యోర్దాను అవతలను ఉన్న గెరాసీనుల దేశం. ఆ గెరాసేనుల దేశంలోకి వెళ్ళంగానే అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడంట. మార్కు సువార్తలో ఒక వ్యక్తి వచ్చాడని ఉంది, మత్తయి సువార్తలో 2 వ్యక్తులు వచ్చారని ఉంది. మార్కు మరి ఎందుకు ఈ ఒక్క వ్యక్తినే ఫోకస్ చేస్తున్నాడో మనకైతే తెలియదు. అయితే మనం ఈ ఒక్క వ్యక్తి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఏం పట్టున్నాయంట అతనికి? అపవిత్రాత్మలు, దయ్యములు పట్టి ఉన్న వ్యక్తి ఉన్నాడంట. 3వ వచనం చదువుదాం. వెరీ గుడ్. వాడు సమాధులలో, జాగ్రత్త వినండి, సమాధుల బయట ఉన్నాడా? సమాధుల నుంచి దూరంగా ఉన్నాడా? సమాధుల కోసం ఎదురు చూస్తున్నాడా? సమాధులలో వాసము చేసిన వాడు. ఎక్కడ వాసము చేసిన వాడు? సమాధులలో వాసము చేసిన వాడు. మనం ఇంతకుముందు రక్షించబడక ముందు మనందరము పాపములో వాసము చేసిన వాళ్ళం. ఎక్కడ వాసము చేసిన వాళ్ళము? పాపములో వాసము చేసిన వాళ్ళము. అయితే అతను ఎలా అయితే సమాధుల్లో వాసం చేస్తా ఉన్నాడో, సమాధులలో ఉంటా ఉన్నాడో, మనుషులు కూడా పాపములో బ్రతుకుతా ఉన్నారు. అయితే మీరు అనుకోవచ్చు, అన్నా నేను రక్షణ పొందాను కదా, నాకు పాపంతో సంబంధం ఏంటి అంటే, ఎంతో మంది రక్షణ పొందిన వాళ్ళు కూడా ఈ రోజుకి పాపములో వాసము చేస్తా ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద సేవకులు చరిత్రలో మనం చదివినప్పుడు గొప్ప సువార్త చేస్తారు, ఎక్కడో చిన్న విషయము ఆ పాపములో వాసం చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు క్రైస్తవ పెద్దలు ఏమంటారు తెలుసా? ఆ వ్యభిచారపు ఆత్మ ఉన్న వాళ్ళని, అబ్షాలోము ఆత్మ ఉన్న వాళ్ళని ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించొద్దు అంటున్నారు. కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచం యొక్క దుస్థితి ఏంటంటే, ఆ వ్యభిచారపు ఆత్మ ఉన్న వాళ్ళే స్టేజ్ల మీద కనిపిస్తాం. భార్యను విడిచిపెట్టినోడు ఒకడు, అక్రమ సంబంధాలు కలిగినోడు ఒకడు, మందలవాట్లు ఉన్నాడు ఒకడు, పాపములో వాసము చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ ప్రశ్న, మీ నివాసము ఏది? మీ నివాసము పరిశుద్ధ స్థలమా? మీ నివాసము ఆయన కోట, ఆయన దుర్గము, ఆయన ఆశ్రయమా? మీ నివాసము పాపమా? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అన్న నేను రక్షణ పొందాను, నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, నేను వెళ్ళిపోతా పరలోకం అని. లేదు, టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. టికెట్ ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు. ఆ టికెట్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ నీ దగ్గర లేదు. ఆ టికెట్ క్యాన్సిల్ చేసే ఆప్షన్ ఆయన దగ్గర. పాపంలో నివాసం చేస్తా ఉన్నావా? తమ్ముడు చెల్లి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నాతో మాట్లాడుతా ఉన్నాడు. అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తి సమాధులలో ఎలాగైతే నివాసం చేస్తా ఉన్నాడో, పాపము పట్టిన మనము పాపములో నివాసం చేస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. వాక్యం ఏం చెప్తా ఉంది తెలుసా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. బ్రతుకున్నామా? పైకి కనపడుతున్నాం, ఊపిరి తీసుకుంటూ పైకి కనపడుతున్నాం, చక్కగా బట్టలు వేసుకొని రెడీ అయ్యి వచ్చి. కానీ మన అపరాధములు, మన పాపములు ఎలా అయితే చచ్చిన స్థితిలోకి మనం పంపిస్తా ఉన్నాయో, అలాగే ఆ రోజు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధులలో వాసం చేస్తా ఉన్నాడు. చచ్చిన వాళ్ళు ఎక్కడ వాసం చేయాలి? మనం ఎక్కడ వాసం చేస్తా ఉన్నాము? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మీతో. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఒకసారి 4వ వచనంలోకి వద్దామా? 3వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంకెళ్లతోనైనను
సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేక ఇటు చూడండి, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తికి దయ్యం పట్టింది, సమాధుల్లో వాసం చేస్తూ ఉన్నాడు. అతన్ని సంకెళ్లతో కూడా ఎవరూ బంధించలేకపోయారంట. చాలామంది ఏం చెప్తారు తెలుసా, అన్న పలానా విషయంలో నేను డిప్రెషన్లో ఉన్నాను, అందుకే నేను యోగా క్లాస్కి వెళ్తున్నాను. అన్న నేను పలానా విషయంలో ఇబ్బందిగా ఉన్నాను, అందుకే నేను జిమ్కి వెళ్తున్నాను. అంటే పాపాన్ని సరిచేసుకునే రూట్ కాజ్ ఎక్కడుందో అక్కడికి వెళ్లకుండా ఎక్కడెక్కడికో పరిగెడుతున్నామంట. ఆ వ్యక్తికి దయ్యాలు పట్టాయి. ఆ వ్యక్తికి ఏం పట్టాయి? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సంకెళ్లతో బంధిస్తున్నారు, బయట బంధిస్తున్నారు. లోపల బంధించారా? బంధించలేదు. బయట నుంచి ఏ ఏ ప్రయత్నాలు చేయాలో ఆయా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా పాపంలో వాసం చేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? బయట మన శరీరానికి ఏమేం కావాలో అవి వెతుక్కుంటా ఉంటాం. నాకు మనశ్శాంతి కావాలన్నా అంటారు. నీకు కావాల్సింది మనశ్శాంతి కాదు, హృదయంలో ఉన్న పాపము బయటికి వెళ్ళాలి. ఆ రోజు గెరాసీనుల దేశంలో ఉన్న వ్యక్తి కూడా దయ్యములు పట్టినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? సంకెళ్లతోటి బంధించారంట. ఏం చేశారు? మానవ ప్రయత్నాలు చేశారు. మనం కూడా ఏం చేస్తాం? మన జీవితంలోకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని మానవ ప్రయత్నాలే. చివరికి దేవుడు వస్తాడు, లాస్ట్లో దేవుడు వస్తాడు. నాకు ఎప్పుడు ఒక విషయం ఆలోచిస్తూ ఉంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఏంటంటే మోషే గారి పాపం ఐగుప్తు దేశం నుంచి వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రం ఎదురుగా కనపడతా ఉంది, ఎర్ర సముద్రం ఎదురుగా కనపడతా ఉంది. నేను అనుకుంటా ఉంటాను, మోషే గారి దగ్గరికి వెళ్ళి నాలాంటోడు సాయిలాంటోడు వెళ్ళి, అన్న నాకు గజ ఈతగాడిని, నాకు ఈత బాగా వచ్చు, నేను ఈత కొట్టుకుంటూ అవతలకి వెళ్ళిపోయి ఉంటాను, వెళ్ళగలను అని ఉంటాడు కదా. అనేవాళ్ళు ఉంటారు కదా, అనే ఉంటారు. కానీ మోషే ఏమనుకున్నాడు తెలుసా? నాకు ఈత వచ్చినా సరే నేను అవతలకి నేను గజ ఈతగాడినైనా సరే నేను అవతలికి వెళ్ళను, మీరు పక్కకెళ్ళి కూర్చోండి అని చెప్పాడు. మనుషుల ప్రయత్నాలు నిన్ను అద్దరికి చేర్చలేవు. సంకెళ్లతో బంధించారంట, సంకెళ్లతో బంధించారు. ఇంకొంతమంది వచ్చి అని ఉండొచ్చు, నేను బాగా సంపాదించుకున్నాను, నా దగ్గర ఒక చిన్న దోనుంది, నా దగ్గర ఒక చిన్న పడవ ఉంది, మోషేగా నువ్వు చావు, నేను యువతల నుంచి అవతలికి వెళ్ళిపోతాను, వెనకాల సైన్యం నన్ను పరిగెత్తిస్తుంది అని అనుకొని ఉండొచ్చు. మనుషుల ప్రయత్నాలు. తమ్ముడు చెల్లి, ఏదన్నా ప్రయత్నం నీ సొంతంగా ప్రయత్నం చేస్తా ఉన్నావా? ఆ పాపంలోంచి బయటికి రావడానికి, ఆ సమస్యలోంచి బయటికి రావడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తా ఉన్నావా? వెంటనే ఆ ప్రయత్నాలు మానేయి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడతా. ఆ రోజంటే అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని ఏం చేశారంట? సంకెళ్లతోటి బంధించి ఎదురు చూస్తూ ఉన్నారంట వాళ్ళు, ఎప్పుడు వీడికి అపవిత్ర ఆత్మ పోద్దా అని. పోలేదు. తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు ఆయనని? సమాధుల దొడ్లలో విడిచిపెట్టి. 4వ వచనంలోకి వద్దాం. 4వ వచనంలో పలుమార్లు వాడి కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి తుత్తునీలుగా చేసెను గనుక ఎవరును వాడిని సాధుపరచలేకపోయిరి. ఎందుకు సంకెళ్లతో బంధించాలనుకున్నారు అతను? ఎందుకు సంకెళ్లతో బంధించాలనుకున్నారు ఆయన చేసిన తప్పేంటి? దయ్యాలు పట్టాయి. చాలామంది దయ్యములు పట్టిన వాళ్ళు వీధుల్లో తిరుగుతూనే ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారు వచ్చి స్వస్థపరిచారు కదా. ఎందుకు ఆయన్ని సంకెళ్లతో బంధించాలనుకున్నారు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 28వ వచనము. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న 18:28 ఒక నిమిషం 8:28 చదవండి. దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు ఏమైనందున బాగా ఉగ్రంగా ఉన్నారంట, ఫెరోషియస్గా ఉన్నారు. బహుశా దారిని పోయే చిన్నపిల్లల్ని భయపెడుతున్నారేమో, దారిని పోయే వాళ్ళందరినీ భయపెడతా ఉన్నారేమో, బహుశా వాళ్ళ భార్యలను కూడా భయపెడుతున్నారేమో, వాళ్ళ కుటుంబీకులను కూడా భయపెడతా ఉన్నారేమో. అందుకు వాళ్ళని సంకెళ్లతోటి బంధించాలి అనుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇటు చూడండి, దయ్యం పట్టినప్పుడే వాడంతా ఉగ్రరూపి అయ్యి
సమాధుల్లోకి వెళ్ళిపోయాడంటే పాపం బట్టిన మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? పాపం బట్టిన మనం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇందాక వాక్యం చెప్తా ఉంది కదా, పాపము వలన మనము చచ్చిన స్థితిలోకి వెళ్ళి పోయిన వాళ్ళు. చాలామంది యవనస్తులను చూడండి, చాలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. జనరల్గా సైన్స్ ఏం చెప్తుంది? మ్యాన్ ఈజ్ ద సోషల్ యానిమల్ అంటాం. మనం గుంపులుగా తిరగడానికి ఇష్టపడాలి లెక్క ప్రకారం. కానీ చాలా ఒంటరిగా ఒక్కళ్ళే గదిలో ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు అలా ఇష్టపడతారు అంటే ఏదో వారిని సమాజం నుంచి దూరం చేస్తుంది. ఏంటి ఆ ఏదో? ఆలోచన చేశారా ఎప్పుడన్నా? ఏంటి ఆ ఏదో? అదే ఆ ఏదో. ఏంటది? పాపము వల్ల, అపరాధము వలన మనం ఎక్కడికి వెళ్ళాము? చచ్చిన వారమై ఉన్నాం, చచ్చిన స్థితిలో ఉన్నాం. అందుకే ఒంటరితనాన్ని కోరుకుంటా ఉన్నాడు మనిషి. అందుకే మనిషి ఏమంటాడో తెలుసా? ఎప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను అంటాడు. అందుకే మనిషి ఏమంటాడో తెలుసా? అన్న నాకు లవ్ ఫెయిల్ అయింది, నేను గెడ్డం పెంచుకుంటున్నాను, నేను మందు తాగుతున్నాను అంటాడు. ఇష్టం వచ్చిన క్రియలు, సొంత మెడికేషన్. ఎప్పుడన్నా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు సొంత మందులు వేసేసుకుంటాం కదా మనము. భారతీయులకి వచ్చిన మెడికేషన్ ఎవరికి? ప్రతి ఇంట్లో డాక్టర్ ఉంటాడు భారతీయులకి. మన ఇండియాలో ప్రతి ఇంట్లో డాక్టర్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు, ఇది అలా వేసుకో అలా వేసుకో అని చెప్పేస్తాను. మనం వెళ్ళి ఏదన్నా నాకు తలనొప్పి అని సమస్య చెప్పని టాబ్లెట్స్ చెప్పేస్తారు మన ఇంట్లో వాళ్ళే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సొంత మెడికేషన్. ఈ గెరాసీన్ల దేశంలో ఉన్న వీళ్ళిద్దరిని కూడా సంఖ్యలతో బంధించాలి అనుకున్నారు. నిజానికి దయ్యాన్ని వదిలించే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. ఏం చేస్తున్నారు వీళ్ళు? సొంత మెడికేషన్ చేస్తూ ఉన్నారు, సొంత క్రియలు చేస్తూ ఉన్నారు, స్వబలము మీద ఆధారపడతా ఉన్నారు, సొంత బలం మీద ఆధారపడతా ఉన్నారు. ఎంతమంది సొంత బలం మీద ఆధారపడతా ఉన్నారు? ఇది మొదటి గుంపు. సొంత బలం మీద ఆధారపడే గుంపు మొదటి గుంపు. సొంత బలం మీద ఆధారపడే గుంపు మొదటి గుంపు. రెండో గుంపు ఎలా ఉంటుంది తెలుసా? సమస్య వచ్చింది, దేవుని వైపు చూడము, వెంటనే మనం ఏం చేయగలుగుతాము అనే ఒక నిరీక్షణలోకి వెళ్తారు. అంటే అది ఎలా అంటే, సమస్య రాగానే అనుకుంటారు నేను 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, సమస్య తీరిపోతుంది అనుకుంటారు. ఎంతమంది అనుకున్నారు అలాగా? నేనైతే అనుకున్నాను, ఆనెస్ట్గా ఒప్పుకుంటాను. నేను 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, సమస్య తీరిపోతుంది అను. లేదా నేను ఫలానా విషయం మానేస్తాను, సమస్య తీరిపోతుంది అనుకుంటారు. నేను ఫలానా విషయం నుంచి దూరంగా ఉంటాను, నా సమస్య తీరిపోతుంది అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నేను ఈ సిటీలోంచి మారిపోయి వేరే సిటీకి వెళ్ళిపోతే నా సమస్య తీరిపోతుంది అను. చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా? వీడు ఇంకా మారడు, వీడికి పెళ్లి చేస్తే మారతాడు. వచ్చిన అమ్మాయి ఏమన్నా హెడ్ మాస్టరా వీడిని సరి చేయడానికి? నీ కొడుకునో నీ కూతురునో నువ్వే మార్చుకోలేకపోతే వచ్చిన వాళ్ళు ఏం మారుస్తారు? మానవ ప్రయత్నాలు. మనకు నచ్చినట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మనకు నచ్చినట్టుగా ఆచారాల్లోకి మనం వెళ్తూ ఉంటాం. ఉపవాసం అంటారు కొంతమంది, దీక్ష అంటారు కొంతమంది, కొత్త పేర్లతోటి మన సొంత ప్రయత్నాలు మనము చేస్తూ ఉంటాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనము. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేవశిక్ష విషయంలోను రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహము విషయంలో ఏ మాత్రము ఎన్నిక చేయతగినవి కావు. తర్వాత మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. 22వ వచనం నుంచి చదువుదామా? మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత ఏం చేత పట్టుకొనవద్దు అంటున్నాడు? మనుషుల ఆజ్ఞలను పద్ధతులను. ఇందాక చెప్పాను కదా, సమస్య రాగానే ఎక్కడికి పరిగెడతాం? మనుషుల దగ్గరికే పరిగెడతాం. సమస్య రాగానే ఎక్కడికి పరిగెడతాం? అని దేవుని వాక్యం చెప్తా ఉంది, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను చేత పట్టుకొని వెళ్ళొద్దు, ముందుకి వెళ్ళొద్దు. ఇందాక చెప్పాను కదా, మోషే దగ్గరకు వచ్చి కొంతమంది ఇలా అనుంటే, నాకు ఈత వచ్చు నేను వెళ్ళిపోతాననుంటే వాడు ఈత కొడతానే ఉంటాడు. నిజంగా ఒకటి ఈత వచ్చినోడు ఈత కొడతా ఉన్నాడు అనుకోండి, 2 పాయలు అయిపోయింది సముద్రం, వీళ్ళేమో మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తాడు. వాడు ఎక్కడ ఉంటాడు? పైన ఎక్కడో ఉంటాడు.
వాడు పైనుంచి కిందకి చూస్తాడు, అరే మోసే వాళ్ళు అందరూ మనం వెళ్ళిపోతున్నారు, ఇంకా గట్టికి కొట్టు అంటాడు. మనుషుల ఆజ్ఞలను పద్ధతులను చేత పట్టుకొనవద్దు. నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీసుకొని వినయంగా దేవుని యొద్దకు రా. దేవుడు ఆ సమస్యని, ఆ గాయాన్ని కట్టే ప్రయత్నం చేస్తాడు. నీ పారంపర్యాచారాలు, నీ పద్ధతులు, నీ బలము ప్రతిదీ కూడా వ్యర్థమే. ప్రతిదీ కూడా వ్యర్థమే. నువ్వు చేసే 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడా వ్యర్థం అయిపోవచ్చు ఒక్కోసారి. వ్యర్థమైపోవచ్చు ఒక్కోసారి. నువ్వు చేసే 100 రోజుల ఉపవాస ప్రార్థన కూడా వ్యర్థం అయిపోవచ్చేమో ఒక్కోసారి. ఎందుకంటే నువ్వేమనుకుంటావు తెలుసా? సమస్య వచ్చింది, నేను ఉపవాస ప్రార్థన చేసి సమస్యను గెలుస్తాను అనుకుంటావు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినంత మాత్రాన సమస్యని గెలవలేవు. చాలామంది ఏం చెప్తారంటే, సమస్య వచ్చింది, ఎదుటి వ్యక్తితోటి నేను సమాధాన పడిపోయాను, ఎదుటి వ్యక్తికి నేను సారీ చెప్పేసాను, అయిపోయింది అనుకుంటారు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఆ సమస్య ముగిసిపోయిందని కాదు. నువ్వు ఏదైతే పాపాన్ని చేస్తా ఉన్నావో దాన్ని విడిచిపెడితేనే సమస్యకు ముగిస్తుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయం 13వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము. దేని వలన దేవుని వాక్యం నిరర్ధకం అవుతుందంట? పారంపర్యాచారముల వలన. నేను చెప్పాను కదా, ఉపవాస ప్రార్థనతో గెలిచేద్దాం అనుకుంటారు చాలామంది, మోకాళ్ళ ప్రార్థనతో గెలిచేద్దాం అనుకుంటారు చాలామంది, తెల్లవారుజామున లేచిన ప్రార్థనతో గెలిచేద్దాం అనుకుంటారు చాలామంది. కానీ ఆ పారంపర్యాచారములన్నీ కూడా దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తాయి. ఎప్పుడు? మనిషిలో మార్పు లేనంత వరకు కూడా నువ్వు ఏ ఉపవాస ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే. అదే దేవుని వాక్యం చెప్తా ఉంది. వచ్చేద్దాం మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి. అతన్ని చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు. సంకెళ్ళు వేయడానికి ట్రై చేశారు, కానీ సంకెళ్ళు దంచేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 5వ వచనం చూద్దాం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ నుండెను. మొదట గాయము అతనికి తగిలింది, ఇప్పుడు తనేం చేస్తా ఉన్నాడు? తనను తాను గాయపరుచుకుంటున్నాడు. మొదట గాయము, సమస్య మీ దగ్గరికి వస్తుంది, దాంతో మీరేం చేస్తారు తెలుసా? మీకు మీరు గాయపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మరి ఉన్నాయో లేదో తెలియదు, కానీ మా చిన్నప్పుడులో లవ్ స్టోరీస్ ఎట్లుండే, ఎవరు ఎక్కువ కోసుకుంటే, చేతులు కోసుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఎవరు ఎక్కువ చేతులు కోసుకుంటే వాళ్ళ చెల్లెలు నవ్వుతున్నారు, మరి ఎందుకు నవ్వుతున్నారో తెలియదు. ఎవరు ఎక్కువ చేతులు కోసుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఒకటి 2 ఉండేది, మరి ఎంతమందికి తెలుసు? రక్తంతో ప్రేమ లేఖ రాస్తే. మీకు చాలామందికి ఇంతకుముందు చెప్పినట్టున్నాను, మీరు విన్నారో లేదో కానీ నిజంగా జరిగిన సంఘటన. ఒంగోలులో ఒక తమ్ముడు పరమగీతంలో ఉన్న తీసి తను ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అన్యమతస్థురాలైన అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు పరమగీతంలో ఉన్న దాన్ని తీసి, ప్రాణేశ్వరి నీ జిహ్వ కింద తేనె కారుచున్నది అనే పోయిటరీ ఉంటుంది కదా, అది తీసి ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. ఆ అమ్మాయి పడిపోయింది. అబ్బా ఇంత పెద్ద పోయెట్ మావాడు, ఇంత పెద్ద రచయిత అని పడిపోయింది. అనుకోకుండా అమ్మాయి ఒకరోజు చర్చికి వెళ్ళిందంట. పాస్టర్ గారు అదే వాక్యం చెప్పాడు. మానవ ప్రయత్నాలు సంఖ్యలతో బంధించాలను. నీకు సమస్య వచ్చినప్పుడు నీకు నువ్వే సమాధానం తెచ్చుకోవాలి అనుకున్నావు. నీకు సమస్య వచ్చినప్పుడు నీకు నువ్వే దూరంగా వెళ్ళిపోయావు, సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయావు, సమాధులలో వాసం చేసావు, ఒంటరిగా నువ్వు బ్రతికావు. అది ఫస్ట్ స్టెప్ అయితే, రెండో స్టెప్, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. తమ్ముడు, చెల్లి, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. సమస్య వచ్చింది, నీ ప్రయత్నాలు చేసావు, ప్రయత్నాలు సఫలం అవ్వలేదు, తర్వాత నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు. చాలా కామన్గా అమ్మాయిల దగ్గర వినే విషయం ఏంటంటే, అన్నం తినడం మానేస్తారు. ఫస్ట్ అన్నం తినడం మానేస్తారు. అన్నం తినడం మానేస్తే ఏమవుతుంది? గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది పెరిగి ఎసిడిటీ అవుతుంది. ఎసిడిటీ పెరిగి ఇంకెక్కడికి వద్దాం. నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావు.
ఏదైనా సమస్య వస్తే ఏడుస్తూనే ఉంటారు. చాలా మందిని చూస్తే వారం రోజులు 10 రోజులు ఏడుస్తూనే ఉంటారు. కంట్రోల్ చేయలేము, ఏడుస్తూనే ఉంటారు. రోజు ఏడిస్తే ఏమవుతుంది? బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతుంది. కొంతమందిని చూస్తాను, ఏదైనా సమస్య వస్తే ఎక్కువ భోజనం చేస్తారు. నాలాంటి వాళ్ళు ఎక్కువ అన్నం తింటే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. గాయపరుచుకుంటున్నావు తమ్ముడు. ఆ రోజు ఆ గెరాసీనుల దేశంలో ఉన్న అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తి మానవ ప్రయత్నాలన్నీ ముగిసిపోయిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను నేను గాయపరుచుకుంటేనైనా, నేను చనిపోతేనైనా సమస్య తీరిపోతుందేమో అనుకుంటా. రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. నువ్వు నీ మాటలతో, నీ చేష్టలతో నువ్వు గాయపరుచుకుంటున్నావా? మానే. మొదట మానవ ప్రయత్నాలు మానే. రెండోది, నిన్ను నువ్వు గాయపరచుకోవడం మానేసే. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనము. 5వ అధ్యాయం 29వ వచనం. తన శరీరమును ద్వేషించు వాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి తన శరీరమును ద్వేషించువాడు ఎవరు లేరు. ఇచ్చువాడు. శరీరాన్ని ద్వేషించకూడదంట. మనం గెరాసీనుల దేశంలో ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని మనము గాయపరుచుకుంటాం, మానవ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత. కానీ దేవుని వాక్యం ఏం చెప్తామని తెలుసా? శరీరాన్ని ద్వేషించువాడు ఎవరునూ లేరు. శరీరాన్ని ద్వేషించకూడదు అని చెప్తుంది. ఎందుకు? శరీరము దేవుని ఆలయమై ఉన్నది. శరీరాన్ని ద్వేషించుకుంటారు చాలామంది. శరీరాన్ని కట్టుకోవడం తెలీదు చాలామందికి. బాడీ డిసిప్లిన్ తెలీదు చాలామందికి. నాకే తెలీదు, నేను కూడా లేటుగా లెగుస్తాను. నా గురించే చెప్పుకుంటున్నాను. చాలామంది అమ్మాయిల దగ్గర సమస్య వింటూ ఉంటాను. మీకు కోపం రావచ్చు ఈ మాట. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారు. అన్న పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? పీసీఓడి. ఎందుకు పీసీఓడి? సరిగ్గా తినరు, సరిగా ఎక్సర్సైజ్ చేయరు. ఇంతకుముందు మిషన్ స్కూల్స్లో, క్యాథలిక్ స్కూల్స్లో ఉన్నప్పుడు చక్కగా గ్రౌండ్ ఉండేది, స్పోర్ట్స్ ఉండేవి. అమ్మాయిలు కూడా చక్కగా గేమ్స్ ఆడేవారు, బాడీ ఫిట్గా ఉండేది. ఇప్పుడు ఏమీ లేవు. చైనా స్కూల్స్ వచ్చాయి కొన్ని. పొద్దున్న నుంచి నైట్ 8, 9 వరకు రుద్దుతూనే ఉంటాడు వాడు. చదువు 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 రుద్దుతూనే ఉంటాడు. స్పోర్ట్స్ ఏమీ లేవు. వెరసి పీసీఓడి సమస్యలు, వేరే వేరే సమస్యలు. శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు చాలామంది. ఆ శరీరాన్ని గాయపరుచుకోవడం దేవుని వాక్యానుసారము కాదు. చాలా జాగ్రత్తగా బాడీ డిసిప్లిన్ పెట్టుకోవాలి. బాడీ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు, నాకు నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టదు? ఎందుకు నిద్ర పట్టదు? ఏవేవో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నిద్ర పట్టదు. ఎన్నింటికి పడుకుంటారు చెప్పండి? మళ్ళీ ఎన్నింటికి పడుకుంటారు? ఎన్నింటికి పడుకుంటావు మహేష్? దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరాన్ని గాయపరచుకోవడం వాక్యానుసారము కాదు. ఇప్పుడు ఆలోచన చేయండి. ముస్లిం సోదరులు ఉంటారు. ఎంతమంది పిల్లల్ని కంటారు వాళ్ళు? ఎంతమంది పిల్లల్ని కంటారు? క్రైస్తవులకు ఒక్కటే కష్టమవుతుంది. ఎందుకు కష్టమవుతుంది? శరీరాన్ని గాయపరుచుకుంటూ, శరీరాన్ని పాడు చేసుకుంటూ. బలం లేదు, స్ట్రెంగ్త్ లేదు, ఏమీ లేదు. చాలా చిన్న విషయం అనిపిస్తుందేమో, చాలా సీరియస్ విషయం ఇది. చాలా సీరియస్ విషయం ఇది. మన రేవంత్ రెడ్డి గారు సర్వే చేశారంట. 1% క్రైస్తవులు కూడా కనపడలేదంట. 1% కూడా క్రైస్తవులు కూడా కనపడలేదంట. అది వేరే కారణాలు అయి ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు చేసిన వాగ్దానం, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. భూమిని నిండించాలి. ఎట్లా భూమిని నిండిస్తావు? భూమిని నిండించడం అంటే ఏంటి? పిల్లల్ని కని భూమిని నిండించాలి. దేవుడిచ్చిన వాగ్దానం, ఆ ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని మర్చిపోయి, నీ సమస్యలతో పడిపోయి, నువ్వు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, నువ్వు శరీరాన్ని గాయపరుచుకొని, నీ ద్వారా దేవుడు రావాల్సిన జనరేషన్ని రానివ్వకుండా ఆపేస్తుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతో. చెప్పండి, బాడీ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనండి. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. వెనక్కి వచ్చేద్దాం. 5వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేద్దాం. 5వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేద్దాం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, దూరం నుంచి దేవుణ్ణి చూశాడంట.
ఎక్కడి నుంచి చూశాడు? అసలు ఈయన యేసుక్రీస్తుని ఎప్పుడు చూశాడని? యేసుక్రీస్తుని ఎప్పుడు చూశాడు ఈయన? ఫస్ట్ టైం కదా. రాగానే ఏం చేస్తున్నాడంట? నమస్కారము చేసి వెంటనే నమస్కారం చేసినంటే ఏం తెలిసింది ఆయనకి? ఈయన దేవుడు, ఈయన నా సమస్య తీరుస్తాడు. ఇన్ని రోజులు నేను సమాజానికి దూరంగా ఒంటరిగా బతికాను, ఇన్ని రోజులు నాకు నేను గాయం చేసుకున్నాను, ఇన్ని రోజులు సంఖ్యలతో నన్ను బంధించి మానవ ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ ఏవి పని చేయవు, ఇవన్నీ వ్యర్థమే. కానీ నాకున్న ఒకటే ఒక ఫైనల్ సొల్యూషన్, అదిగో అక్కడ దూరం నుంచి కనిపిస్తా ఉంది, ఆ వ్యక్తి వస్తా ఉన్నాడని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నమస్కారం చేసి ఆయనకి సాగిలపడ్డాడు. ఈరోజు ఇందులోంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? అన్ని మానవ ప్రయత్నాలు అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి రావడం కాదు, అన్ని మానవ ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి రావడం కాదు. మొదట్లోనే దేవుడి దగ్గరికి వస్తే ఆ చైన్ల వల్ల, ఆ సంకెళ్ళ వల్ల ఆ చేతికి జరిగిన గాయాలు జరగకుండా ఉండేవి. తనను తాను చేసుకున్న గాయాలు తన జీవితంలో ఉండకుండా ఉండేవి. ఏదన్నా మానవ ప్రయత్నం చేస్తా ఉన్నావా ఈరోజు? నువ్వు తమ్ముడు చెల్లి ఏదన్నా మానవ ప్రయత్నం చేస్తా ఉన్నావా? వెంటనే ఆపేసి దేవుని యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేసి ఆరాధించు, దేవుడిని సమస్యను తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేసి 7వ వచనం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని బిగ్గరగా కేకలు వేసిన. బహుశా అతనిలో ఉన్న దయ్యాలు పలికిస్తా ఉన్నాయేమో మాటలు, అతనిలో ఉన్న దయ్యములు ఆ మాటలు పలికిస్తా ఉన్నాయేమో. 8వ వచనం చూద్దామా? 8వ వచనం చూద్దామా? అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను, మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా నా పేరు సేనా నేను. ఇప్పుడు ఆయన ఆ దయ్యములు పట్టిన వ్యక్తిని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్న దయ్యాలు మాట్లాడిస్తున్నాయంట ఆ వ్యక్తితోటి. నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోనాయనా, మాకు ఈ శరీరంతో చాలా పని ఉంది, నువ్వు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యాలకు తెలుసు దేవుని కుమారుడని. ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు దేవుని కుమారుడని, మనకు మాత్రము తెలియదు. అందుకే యాకోబు పత్రికలో ఆయన అంటాడు కదా, దయ్యములు కూడా విశ్వాసము కలిగి ఉన్నాయంట. ఏంటంట? దయ్యములు కూడా విశ్వాసములు కలిగి ఉన్నాయి, కానీ మనకి మాత్రం విశ్వాసం లేదు అని అర్థం. తలదించుకో దేవుడు, నన్ను చూడండి, నన్ను చూడండి. దయ్యములు కూడా విశ్వాసం కలిగి ఉన్నాయి, కానీ మనకి విశ్వాసము లేదు అని అర్థం. దయ్యములు కూడా దేవుడు అని గుర్తిస్తున్నాయి, కానీ మనకి దేవుడు అని గుర్తింపు లేదు. దయ్యములు కూడా ఆయన వైపుకి వెళ్తే ఏదో క్రియ జరుగుతుందని తెలుసు, కానీ మనకి విశ్వాసము లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో ఈరోజు. అందుకే ఏం చేస్తాం? సమస్య రాగానే సొంత ప్రయత్నాలకి వెళ్తాం, నిరీక్షణ లేకుండా సొంత ప్రయత్నాలకి వెళ్తాం. అందుకే ఏమంటా ఉన్నాడు? నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు. కానీ నిరీక్షణ ఉందా? ఉందా నిరీక్షణ? ఉందా నిరీక్షణ? నిరీక్షణ ఉంటే మానవ ప్రయత్నాలు ఎందుకు చేస్తావు? నిరీక్షణ ఉంటే మానవ ప్రయత్నాలు ఎందుకు చేస్తావు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. ఏమడిగాడంట? మరియు ఆయన నీ పేరేమి అని వానిని అడుగగా, చాలా గమ్మత్తుగా ఉంటుంది. యేసుక్రీస్తుకి తెలియదా పేరు? దేవుడు కదా ఆయన, పేరు తెలీదా? ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? తెలుసుకోవడానికి అడిగాడా? పక్కన ఒక బ్యాచ్ ఉంది కదా యేసుక్రీస్తు పక్కన, ఎవరు వాళ్ళు? శిష్యులు. అంటే దేవుడు ఎవరితో డీల్ చేస్తున్నాడో వీళ్ళకి లైవ్లో చూపించడం. నీ పేరేంటి అని అడిగాడు. ఏం చెప్పారు వాళ్ళు? నా పేరు సేన. ఇంగ్లీష్లో అయితే లీజన్ అని ఉంటుంది. సేన అంటే 4000 నుంచి 6000 మంది సైనికుల్ని సేన అని అంటారు. 4000 నుంచి 6000 మంది రోమిల సైనికుల్ని సేన అని అంటారు. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎన్ని దయ్యాలు ఉన్నట్టు? ఎన్ని దయ్యాలు ఉన్నట్టు? 4000 నుంచి 6000 దయ్యాలు ఉన్నట్టు. మీలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. మీలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. సేనలు అనాలి మనం, సేనలు అనాలి మనం. విశాల్ అంటున్నాడు, అన్న నేను బాప్తిసం తీసుకున్నా, నాకు దయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అంట. మీరు అపవిత్రము చేత మీ పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి అవే దయ్యాలు. అవే. చాలా మంది అనుకుంటారు, అన్న నేను లిస్ట్ రాసేస్తానన్న 10 ఆజ్ఞల లిస్ట్, ఆ లిస్ట్లోనే ఉంటాయన్న నా పాపాలు, దానికి మించి
మీరు చెప్పండి, ఎన్ని సేనలు ఉన్నాయి మీలో? ఎన్ని సేనలు ఉన్నాయి మీరు? 4,000 నుంచి 6,000 దయ్యములు పట్టిన వ్యక్తి. ఆ దయ్యాలన్నీ వచ్చి అంటా ఉన్నాయంట, నాతో నీకేంటి పనయ్యా అని అంటా ఉన్నాయంట. నా పేరు సేన అన్న తర్వాత ఏం చెప్పాడు చూడండి ఆయన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. ఏం చేశాయంట అవి? బ్రతిమాలుకునే. అంటే వాళ్ళకి ఏం తెలుసు? ఆయన తోలేస్తాడనే సంగతి తెలుసు. మనకి మాత్రం ఆయన ఆ సమస్య తీరుస్తాడనే సంగతి మాత్రం తెలీదు. అందుకే మానవ ప్రయత్నాలు చేస్తాం. దయాలకు కూడా తెలుసు ఆయన తోలేస్తాడన్న సంగతి, మనకి తెలియదు. బ్రతిమాలుకున్న దయ్యాలు బ్రతిమలాడుకోవడం ఏంటి? దయ్యాలు బ్రతిమలాడుకోవడం ఏంటి? బ్రతిమాలాడే దయ్యాలు. తర్వాత వచనం చదువుదాం. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనని బ్రతిమాలుకొనెను. దయ్యంలో ఉన్న విషయం ఏంటయ్యా అంటే, దానికి ఒక బాడీ కావాలి ఎప్పుడు నివాసం చేయడానికి. ఏం కావాలి? ఇప్పుడు ఆయన వాటిలోంచి తీసేస్తే ఏమైపోతాయి? దయ్యాలన్నీ నాశనం అయిపోతాయి, పాతాళంలోకి వెళ్ళిపోతాయి. అందుకే అవి ఏమంటున్నాయి తెలుసా? ఇది ఎలాగో ఇందులోంచి నువ్వు మాకు తరిమేస్తావన్న విషయం మాకు అర్థమైంది కాబట్టి మమ్మల్ని ఎక్కడికి పంపించు? పందుల్లోకి పంపించు. అంటే ఏంటంటే, అవి దయ్యాలు ఎప్పుడూ కూడా ఇన్యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడవు, ఏ పని లేకుండా ఉండడానికి ఇష్టపడవు. కిందకి వెళ్తే సాతాన్ గారు ఏదో పని చెప్తా ఉంటారు, పైకి వచ్చేస్తూ ఉండాలి, ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలి దయ్యాలు. ఈ మనుషుల్లో కాకపోతే అట్లీస్ట్ దయ్యాల్లో కన్నా పంపిస్తే మా పని మేము చేసుకుంటాము అని దయ్యాలు చెప్తా ఉన్నాయి. చూడండి, దయ్యాలు యేసుక్రీస్తుకు చెప్తున్నాయి, ప్రభా మేము పని లేకుండా ఉండలేము, మాకు రోజు ఏదో ఒక పని కావాలి, ఇందులో కాకపోతే అందులోకైనా పంపించు. ఎప్పుడు చివరిసారి ప్రభువా నేను నీ పని చేస్తానన్నాం మనము? ఎప్పుడు చివరిసారి ప్రభువా నీ సువార్త నేను చేస్తాను అని అన్నాం మనము? ప్రభువా నేను నీ పని చేయకుండా ఉండలేనయ్యా అని ఎప్పుడు అన్నాము? చక్కటి పాట పాడాం కదా, దేవదాసయ్య గారి పాట, దైవ సంస్తుతి, బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు రాసిన పాట. నాకు బాగా నచ్చిన మాట, ఆ కారణము చే. ప్రతి దాంట్లో ఏంటా కారణము శోధించండి, పాటను విడివిడిగా మార్చి చూసే ప్రయత్నం చేయండి. ఆ కారణము చే ఏంటా కారణము? దయాలకు కూడా తెలుసు ఏ పని లేకుండా మేము ఉండలేమని. కానీ క్రైస్తవులు చాలా బద్ధకంతో, చాలా లేజీగా బ్రతికేస్తా ఉన్న రోజుల్లో. పాటలు మాత్రం పాడతాం మంచిగా. ఎప్పుడు చివరిసారి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏదన్నా పనిలో నేను వాడబడగలనా? వాడుకో. ప్రభువా నాకు మంచి గొంతుంది, నేను ఏదన్నా పనిలో వాడబడగలనా? వాడుకో. ప్రభువా నా దగ్గర ఈ తలాంత్ ఉంది, ఇందులో వాడుకో. ఎప్పుడు చివరిసారి అన్నాము? ఎప్పుడు చివరిసారి ప్రార్థన చేశాం? ఏ పని లేకుండా దయ్యాలు కూడా ఉండడం దయ్యాలకు కూడా ఇష్టం లేదు. దయ్యాల కంటే దిగజారిపోయామా? దిగజారిపోయాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చదువుదాం. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాణ్ణి విడిచి పందుల్లో ప్రవేశించెను. ప్రవేశింపగా 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్ర దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. పందుల్లోకి వెళ్ళండి అన్నాడు. అవన్నీ ఏం చేశాయి? తీసుకెళ్ళి పాడేసాయి. పందుల్ని ఎక్కడ తీసుకొని వెళ్ళి పాడేస్తాయి? సముద్రంలో. నిజానికి అవి ఏం చేయాలి? ఆ మనిషిని తీసుకెళ్ళి అందులో పాడేయాలనుకున్నాయి. ఆప్షన్ లేక యేసుక్రీస్తు వారు వచ్చి అటు వెళ్ళిపోమంటే పందుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పాడేస్తాయి. మీ అపరాధముల చేత, పాపముల చేత ఏ స్థితిలోకి వెళ్ళామో? చచ్చిన స్థితిలోకి. అక్కడికి తీసుకెళ్తాయి దయ్యాలు.
అక్కడికి తీసుకెళ్తుంది దయ. ఈరోజు భారతదేశంలో టాప్ 3 మరణాలు ఎట్లా జరుగుతున్నాయంటే సెకండ్ ప్లేస్లోనో థర్డ్ ప్లేస్లోనో ఆత్మహత్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు ఉన్నాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ? అక్కడికి తీసుకెళ్తున్నాయి. మొదట నిన్ను సమాజం నుంచి దూరంగా తీసుకెళ్తాయి, సమాధుల దొడ్లో పెడతాయి. 2 మానవ ప్రయత్నాలకు తీసుకెళ్తాయి, సంఖ్యలతో కట్టి బంధకాలు చేసే ప్రయత్నం చేస్తాయి. 3వది నిన్ను గాయపరచుకునే ప్రయత్నం, నిన్ను నువ్వే గాయపరచుకునే ప్రయత్నం చేస్తాయి. 4వది నీ ప్రాణం తీసే దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తాయి. నీ ప్రాణం నువ్వే తీసుకునే దగ్గరికి నేను తీసుకుని వెళ్తాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇదంతా నాకు అవసరం లేదు అనుకుంటే మొదటి ప్రయత్నంలోనే దేవుని యొద్దకు వెళ్ళి మోకాళ్ళేసి నమస్కారం చేసి ఆరాధన చేస్తే ఆయన ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా. మనము వెళ్ళడానికి ఇష్టంగా లేము, అది సమస్య. మనము వెళ్ళడానికి ఇష్టంగా లేము, అది సమస్య. ఏమైందంట? ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఉమ్, ఊపిరి తిరుగక చచ్చింది. వెరీ గుడ్. 14వ వచనం చదువుదాం. ఆ పందులు వేపుచున్న వారు ఉమ్, పారిపోయి పట్టణములోను పట్టణములోను గ్రామములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి యేసునొద్దకు వచ్చి సేనాలు దయ్యములు పట్టిన వాడు ఉమ్, బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండుట చూచి భయపడిరి. వెరీ గుడ్. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారంట. పరిగెత్తుకుంటూ వచ్చి 3 విషయాలు చూసారంట అక్కడ. ఎవరు? దయ్యం పట్టిన వ్యక్తి ఏం వేసుకున్నాడంట? బట్టలు వేసుకుని, అంటే ఇన్ని రోజులు బట్టలు వేసుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు, కూర్చొని ఉన్నాడు. చెప్పండి, బట్టలు వేసుకున్నాడు అనండి. స్వస్థపరచబడ్డాడు, కూర్చున్నాడు. నెమ్మది వచ్చింది జీవితంలోకి, సమాధానం వచ్చింది జీవితంలోకి. ఎక్కడెక్కడో తిరిగాడు. స్వస్థతల కోసం అంటే ఎక్కడికో పరిగెడతారు కొంతమంది, పేర్లు చెప్పొద్దు మనం. ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడికో పరిగెడతారు కొంతమంది. నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన వీలు లేదు, దేవుని యొద్దకు మాత్రమే పరిగెట్టు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీద. స్వస్థ చిత్తుడై బట్టలు తీసుకొని కూర్చొని చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. తర్వాత వచనం చదువు. 16వ వచనం. జనులు 16వ వచనం. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందులకు సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బ్రతిమాలు కొనసాగిరి. ఫస్ట్ ఎవరు బ్రతిమాలుకున్నారు యేసుక్రీస్తుని? దయ్యాలు బ్రతిమాలుకు. ఏమని? మమ్మల్ని అట్లీస్ట్ పందుల్లోకైనా పంపించేయాలి. ఇప్పుడు వీళ్ళేమని బ్రతిమాలుకుంటా ఉన్నారు? నువ్వు మా ప్రాంతంలోంచి వెళ్ళిపో. ఎందుకు? దేవుడు వాళ్ళ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయ్యింది. అసలు యూదులు ఉండే దేశంలో పందులు ఎక్కడి నుంచి వచ్చాయి? పందులు హేమైనవి కదా, తినొద్దన్నాడు కదా దేవుడు. మరి వీళ్ళు పందులు ఎందుకు పెంచుతున్నారు? ఏ వ్యాపారం కోసం పెంచుతున్నారు? మనకు తెలియదు. యేసుక్రీస్తు వచ్చాడు, రాగానే ఏం జరిగింది? అన్నీ పోయాయి, డబ్బులు పోయాయి, వ్యాపారం పోయింది. చాలామంది ఏం చెప్తారు? యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఏమొస్తాయి? లక్షలు వస్తాయని చెప్పి. మా సంస్థకు 10,000 స్పాన్సర్ చేస్తే మీకు ₹1,00,000 వస్తాయి. కానీ దేవుడు వస్తే వాళ్ళ జీవితంలో అన్నీ తలకిందులయ్యాయి. అనుకోని పరిస్థితి వచ్చింది. బహుశా ఎన్ని కుటుంబాలకి చెందిన పందులు అవి, బహుశా ఎన్ని కుటుంబాలకి చెందిన ఆర్థిక వ్యవస్థ అది, ఎన్ని కుటుంబాలకి చెందిన ఆహారము అది, ఎన్ని కుటుంబాలు ఇంకా ఆ రోజు నుంచి తర్వాత రోజు ఆకలితో పడుకోవాలో. యేసుక్రీస్తు వచ్చాడు, అన్నీ పోయాయి. చాలామంది యేసుక్రీస్తు వచ్చాడు అన్నీ వచ్చాయని చెప్తారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అన్నీ రావచ్చేమో బహుశా, కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు అన్నీ పోతాయి కూడా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నీ పరిస్థితులు తారుమారవు, వాళ్ళ పరిస్థితులు తారుమారైపోయాయి. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? తక్కెడ తీసుకొని ఇటు యేసుక్రీస్తుని పెట్టారు, ఇటు పందుల్ని పెట్టారు.
తక్కెడ తీసుకొని ఇటు యేసుక్రీస్తుని పెట్టారు, ఇటు పందెలను పెట్టారు. ఏవి ఎక్కువగా తూగాయి? ఏవి ఎక్కువగా తూగాయి? వాళ్ళకు పందులే ఎక్కువగా తూగాయి. యేసుక్రీస్తు కంటే పందులు ఎక్కువైపోయాయి. క్రీస్తు కంటే పందులు ఎక్కువైపోయాయి. ఈరోజు నీకు కూడా, నీ జీవితంలో కూడా తక్కెడలో పెట్టు క్రీస్తుని. ఇటువైపు తక్కెడలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అది పెట్టు. ఏ సమస్యలో ఉన్నావో అది పెట్టు. సమస్య ఎక్కువగా తూగుతా ఉందా? క్రీస్తు నీ జీవితంలో లే. క్రీస్తు ఎక్కువగా తూగితేనే ఇవి నశించిపోతాయి. అందుకే మొదట్లో చెప్పాను, నిరీక్షణ నిన్ను సిగ్గుపరచ. క్రీస్తు కంటే పందులు ఎక్కువైపోయినాయి అంట. దేన్ని కావాలనుకున్నారు వాళ్ళు? మాకు క్రీస్తు కావాలా పందులు కావాలా అంటే దేన్ని కావాలనుకున్నారు వాళ్ళు? ప్రభువా మాకు పందులే కావాలి, నువ్వు వెళ్ళిపో అన్నారు. పందులే కావాలి, నువ్వు వెళ్ళిపో. తర్వాత వచ్చిన ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని. మళ్ళీ ఆ మాట కనిపిస్తుంది. ఏం మాట? ఎన్ని బతిమాలు విన్నాం ఇప్పటి వరకు? 3. మొదట దయ్యములు బతిమాలాయి, తర్వాత ఊరి వాళ్ళను వెళ్ళిపో అని బతిమాలాడు. కానీ ఒక్క వ్యక్తి నిలబడ్డాడు ఆయన కోసం. ఒకే ఒక్క వ్యక్తి నిలబడ్డాడు ఆయన కోసం. ఊరంతా వ్యతిరేకంగా ఉంది, ఒకే ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా నువ్వు వెళ్ళకు అని బతిమాలు. ఎప్పుడు చివరిసారి దేవుని బతిమాల? ఎప్పుడు చివరిసారి దేవుని బతిమాల? ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? బతిమాలుకున్న తర్వాత ఏమన్నాడు చూడండి. ఆయన వానికి సెలవీయక నువ్వు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనెను. బహుశా ఆయన ఏమన్నాడు అనుకుంటున్నాను నేను, ఇట్లా ప్రభువా నీ శిష్యుల్లో నేను కూడా చేరతాను అని అన్నాడేమో, నీతో పాటు నేను కూడా వస్తాను అని అన్నాడేమో, బతిమాలాడేమో యేసుక్రీస్తుని. ఆయన ఏమంటున్నా తెలుసా? ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ జీవితంలో జరిగిన విషయాన్ని నీ ఇంట్లో సువార్త చెప్పి నీ ఇంట్లో వాళ్ళని మార్చువట్టు. ఫస్ట్ నీ ఇంట్లో సువార్త చెయ్యి, నీ ఇంట్లో సువార్త చేయన్నారు. తర్వాత అద్భుతంగా జరుగుతుంది చూడండి. తర్వాత వచ్చిన చదువుదమ్మా. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి ఎక్కడికి వెళ్ళాడంట? దెకపోలిస్కి వెళ్ళాడంట. అంటే పైన సిరియా ప్రాంతం వైపు ఎటో వెళ్ళినట్టు, అంటే అన్యుల దేశానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అన్యుల దేశానికి వెళ్ళాడు. అన్యుల దేశానికి వెళ్ళి అతనికి జరిగిన సాక్ష్యాన్ని, అతనికి జరిగిన స్వస్థతని చూపించగా వాళ్ళందరూ ఆశ్చర్యపడిరి. ఎప్పుడు చివరిసారి సువార్త చెప్పారు? ఒక వ్యక్తి చెప్పామన్న వాళ్ళు చేయొద్దని లేదా? ఎప్పుడు చివరిసారి సువార్త చెప్పారు? ఎప్పుడు చివరిసారి మీరు పొందుకున్న ప్రేమని ఇతరులతో పంచారు? ఎప్పుడు చివరిసారి మీరు పొందుకున్న నిరీక్షణని ఇతరులకు పంచే ప్రయత్నం చేశారు? ఎప్పుడు చివరిసారి ఇతర వ్యక్తిని పైకి లాగే ప్రయత్నం చేశారు? మన సమస్య ఏంటో తెలుసా? మనము ఇక్కడుండే వ్యక్తిని లాగాలని చూస్తే అది అవుతుంది, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? స్టూల్ ఎక్కి సమీపించరాని తేజస్సులో కూర్చొని నేను క్రైస్తవుణ్ణని, నేను ఆడంబరాలు పోతూ, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నానంటూ, నేనే గొప్ప విశ్వాసిని, నాకంటే నీతిమంతుడు లేడనుకుంటూ కుర్చీ పైకెక్కి కింద నుంచి లాగే ప్రయత్నం చేస్తాడు. కుర్చీ పైకెక్కి పక్కన ఒక వ్యక్తిని లాగే ప్రయత్నం చేయాలి, లెగుస్తాడా? కుర్చీ దిగు, క్రైస్తవుడా దిగు, కిందకి రా. ఆ రోజు మదర్ తెరీసా భారతదేశానికి వచ్చినప్పుడు కుర్చీ ఎక్కి కూర్చోలే, ఎక్కడో ఊరు బయట ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, కిందకు వచ్చింది, నేల మీదకి వచ్చింది. ఈ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు వీళ్ళు సమాజంలో ఉండడానికి వీలు లేదని సమాజం నుంచి బయటకు పాడేస్తే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు చివరిసారి ఒకళ్ళని లాగే ప్రయత్నం చేశాం? భారతీయులకున్న దరిద్రమైన అలవాటు ఏంటి తెలుసా? మనం పీతలు లాంటి బతుకులంట. ఏంటవి? ఏం చేస్తాయి పీతలు? పీతలకు ఒక యునిక్ ఇది ఉంది. ఏం చేస్తాయి పీతలు? క్రాంతి, పైకి వెళ్తున్నోడిని కిందికి లాగు.
చెప్పండి, ఎన్నిసార్లు పీతల్లాగా కిందకి లాగారు? ఎన్నిసార్లు కిందకి లాగారు? విశ్వాసంలో బలపడుతున్నామని ఇంకా విశ్వాసంలోంచి కిందకి లాగుతాం కదా. ఆత్మీయతలో బలపడుతున్నామని ఇంకా ఆత్మీయతలోంచి కిందకి లాగుతాం కదా. ఒకడు బాధలో ఉన్నవాడిని ఇంకా బాధ పెడతాం కదా. ఒకడు దుఃఖంలో ఉన్నవాడిని ఇంకా దుఃఖ పెడతాం కదా. నీకేమీ కాదు, నీకు నిరీక్షణ ఉంది, నీకు క్రీస్తున్నాడు, నీలో ఉన్న ఆ సేనని ఆయన బయటికి తీసుకొస్తాడు, ఆ సేనని ఆయన తరిమేస్తాడు అని ఎప్పుడు ఒక వ్యక్తికి నిరీక్షణ మాటలు చెప్పాం? చివరిసారి ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఎప్పుడు చివరిసారి ఒక నిరీక్షణ కలిగిన మాట పక్క వ్యక్తికి మనము చెప్పాము? ఎప్పుడు చెప్పాము? ఎప్పుడు చెప్పాము? మా సమస్యలే మాకు చాలా ఉన్నాయంటారు. మా సమస్యలే మాకు చాలా ఉన్నాయి. మా సమస్యలే మాకు చాలా ఉన్నాయి. చాలా ఎక్కువగా వినే మాట, ఎక్కువగా వినే. మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరిచాడు. మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు ఆయన మనలో శక్తిని నింపాడు. మనకు ధైర్యం లేనప్పుడు ఆయన మనకి ధైర్యం నింపాడు. అందులో కొంచెం ధైర్యమైన పక్క వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నామా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. నాతో కలిసి ప్రార్థన చేయండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి చెప్పండి, అందరూ స్తుతి చెప్పండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. మేము మాట్లాడుకున్న విషయాల్లో ఏమైనా దోషాలు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి నాయనా. మేము మీ వైపు చూచే వారిగా మాత్రమే ఉండాలి ప్రభా. నాయనా, మేము సమాజానికి దూరంగానో నాయనా, మేము మానవ ప్రయత్నాల్లోనో నాయనా, లేదా మేము గాయపరుచుకునే విషయాల్లోనో ఉండడానికి వీల్లేదు నాయనా. మేము మీ వైపు మాత్రమే చూడాలి నాయనా. యు ఆర్ ది ఓన్లీ డాక్టర్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. మీరు మాత్రమే పరమ వైద్యుడు తండ్రి నాయనా. నాయనా, సాయం చేయండి, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయనా. నిరీక్షణతో మీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి నాయనా. గాయములతో మీ యొద్దకు వస్తూ ఉన్నాం తండ్రి నాయనా. ఈ గాయములను మేము స్వస్థపరచుకోలేము తండ్రి నాయనా. సేన అనే దయముల చేత నాయన, అపవిత్రాత్మల చేత పట్టిన వ్యక్తిలాగా మేము మీ యొద్దకు వస్తూ ఉన్నాం తండ్రి. మీ యొద్ద నమస్కారం చేస్తూ ఉన్నాం తండ్రి. మీ వైపు మాత్రమే చూస్తూ ఉన్నాం తండ్రి నాయన. దయచేసి మమ్మల్ని విడిపించండి, దయచేసి మమ్మల్ని రక్షించండి నాయన. మీరు మాత్రమే చేయగలరు, మాకు ఇంకే ఆధారము లేదు తండ్రి. మీరే మా కోట, మీరే మా దుర్గము, మీరే మా ఆశ్రయము తండ్రి. మీ ఆశ్రయపురంలోకి మేము వస్తూ ఉన్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని విడిపించండి నాయన. ఆ స్వస్థతను మాకు దయచేయండి నాయన. ఆ విడుదల మాకు దయచేయండి. ఆ సమస్యల పరిష్కారం మాకు దయచేయండి తండ్రి నాయన. మా జీవితంలో మీ చిత్తము, మీ ప్రణాళిక నెరవేర్చండి తండ్రి. అట్టి కృపా ధన్యత మేమందరము పొందుకుందుము గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు బల్లోకి వెళ్దాం. సాయి ప్రభు బల్లోకి నడిపిస్తాడు. దయచేసి